అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని నడిపించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. సరి అయినటువంటి మార్గంలో, తిన్నని మార్గంలో నడవటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇక్కడ కుడి తట్టు మనం తిరిగే అవకాశం ఉంది, తర్వాత ఎడమ తట్టు తిరిగేటువంటి అవకాశం ఉంది. అంటే తిన్ననేటువంటి మార్గంలో మనము నడవలేనటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఏమంటూ ఉన్నాడంటే, నేను మీకు ఏ త్రోవ సరి అయినదో ఆ త్రోవను నేను మీకు మీ యొక్క చెవులకు వినబడేటువంటి విధంగా ఒక శబ్దాన్ని మీ చెవులకు వినబడనిస్తాను. తర్వాత ఆ యొక్క శబ్దాన్ని మీరు గ్రహించినటువంటి వారై ఏ త్రోవలో వెళ్తే ఏది చక్కనైనదో, ఏది సరి అయినదో, ఏది తిననైనదో, ఏది దేవునికి ఇష్టమైనటువంటి మార్గమో, ఏ త్రోవలో నడిస్తే నీకు క్షేమం కలుగుతుందో ఆ త్రోవలో నీవు నడవగలుగుతావు అనేటువంటి విషయాన్ని ఈ దినం దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. అంటే దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క మెల్లనైనటువంటి స్వరము, ఆ యొక్క శబ్దము మన యొక్క చెవులకు వినబడుతూ ఉంటూ ఉన్నప్పుడు వినుటకు చెవిగలవాడు వినుగాక అనేటువంటి వాక్యము దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ఆ మాటను బట్టి చెవులు లేవు అనేటువంటి విషయం కాదు, కానీ చెవులు ఉన్నా కూడా వినలేనటువంటి పరిస్థితిలో ఉంటామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ఆ యొక్క మాటను గ్రహించలేక, ఆ యొక్క మాటను వినలేక, ఆ యొక్క మాట మనకు వినబడకుండా మన యొక్క చెవులు మూసుకొని పోయినటువంటి ఆ యొక్క పరిస్థితిలో మనం ఉన్నామేమో. ఈ దినమున మనము పరీక్షించుకొని దేవుని స్వరాన్ని వినేటువంటి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. దేవుని స్వరాన్ని మనం ఎప్పుడైతే వింటామో తప్పకుండా దేవుడు నీవు ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ త్రోవ నీకు సరి అయినదో చూపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే పై వచనంలో 19వ వచనంలో, సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురం ఉండును. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఈ యొక్క మాటలు నీవు కన్నీళ్లు విడుస్తూ ఉంటూ ఉన్నావేమో, తర్వాత నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నావేమో. మన జీవితాల్లో మనము అనుకున్నవి నెరవేరకపోయినప్పుడు, మన యొక్క పరిస్థితులు కష్టతరంగా అనిపించినప్పుడు, మన యొక్క కష్టాల్లో, శ్రమల్లో, తర్వాత నిందల్లో, అవమానాల్లో, లేకపోతే ఏదైనా మన యొక్క జీవితంలో ఆలస్యం జరుగుతూ ఉన్నప్పుడు ఎంత ప్రార్థించినా కూడా, ఎంత కన్నీరు కార్చినా కూడా దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేనటువంటి ఆ యొక్క పరిస్థితి మనము అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వేచి ఉండు, కనిపెట్టు అని మనకి తెలియజేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనము కనిపెట్టలేనటువంటి వారంగా ఉంటాం, ఏడ్చేటువంటి వారంగా ఉంటాం, తర్వాత మాటికి దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వారంగా ఉంటాం. అలాగునా ఉన్నటువంటి మనతో దేవుడి దినమున మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, ఇదే అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే, కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో మన ఎడల ఆయన దయ చూపాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల దయచూపును అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు మన ఎడల దయ కలిగి ఉండాలంటే, దేవుడు మనపై దయ చూపించాలంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుడంటే భయం మనకుందా? దేవుడంటే భక్తి మనకుందా? ఏది నిజమైనటువంటి భక్తి, ఏది నిజమైనటువంటి భయము? దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు మనం జరిగిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క పని మనం చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా ఇది దేవుని పని, నిజంగా ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య అని భయము కలిగి, వణకు కలిగి మనం పరిచర్య జరిగిస్తూ ఉంటే, పాపమును నీవు చూసినప్పుడు దాని విషయంలో నీవు పారిపోతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నప్పుడు నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడవుగా ఉన్నావు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు దయ చూపించాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు.
ఒకవేళ నీ జీవితంలో నీ యొక్క ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, వివాహం విషయంలో ఇంకా ఆలస్యం అవుతూ ఉండవచ్చు, ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతూ ఉండవచ్చు, ఏదైనా సీట్ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు అది ఆలస్యం చేయబడుతూ ఉండవచ్చు. అయితే దేవుడు నీ విషయంలో నా విషయంలో ఈ దినం తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మీ యందు దయ చూపాలి కాబట్టి, దయ చూపాలనేటువంటి ఇష్టం కలిగి ఉన్నాడు కాబట్టే ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు. ఆలస్యంలో దేవుని యొక్క దయ ఉన్నది. ఈ లోకరీత్యా ఒక సామెతను మనం చూస్తాం, ఆలస్యం అమృతం విషయం అని. అయితే ఆలస్యంలోనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూస్తాం. అబ్రహాము తన యొక్క జీవితంలో 25 సంవత్సరాలు పిల్లల కొరకు కనిపెడుతూ వచ్చాడు. కొరత కలిగినటువంటి వాడుగా, షారా గొడ్రాలుగా తను ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితుల గుండా అతను వెళ్ళినప్పటికీ, బహు ఆస్తిపరుడైనప్పటికీ, ఈ యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే ఆ యొక్క ఆస్తికి కర్త అవుతాడు కదా అని చింతిస్తూ ఉన్నప్పుడు దేవుడు తనకు వాగ్దానం అనుగ్రహిస్తూ వచ్చాడు. 25 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాగ్దానమును నమ్మినటువంటి ఆ యొక్క అబ్రహాము 25 సంవత్సరాల తర్వాత ఆ యొక్క వాగ్దానాన్ని పొందుతూ వచ్చాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పకుండా నెరవేర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన కరుణ, ఆయన యొక్క దయ మన మీద ఉండాలి అంటే ఆలస్యం అనేది జరుగుతుంది. నీ జీవితంలో ఆలస్యం జరుగుతూ ఉందంటే నీవు దేవుని దయ పొందటానికి, దేవుని కరుణ పొందటానికి సమీపంలో ఉన్నావని దేవుడి దినమున నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. తరువాత దేవుడు తెలియజేసేది ఏంటంటే, ఆయన మనల్ని కరుణింపవలనని నిలవబడి ఉన్నాడంట. దేవుడు తప్పకుండా మనల్ని కరుణించేటువంటి వాడుగా ఉంటాడు. మన కన్నీటిని చూసేటువంటి దేవుడు, తర్వాత మన యొక్క మొర విని నిశ్చయంగా మనల్ని కరుణించి మనము ప్రార్థించుగానే మనకి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనకి ఇవ్వబడినటువంటి అంశము ఆ యొక్క అధ్యాయంలోనే మనము ఈ యొక్క మాటలన్నీ చూస్తామన్నమాట. ఆయన మనకి జవాబిస్తూ ఉన్నప్పుడు, ఆయన కరుణ, ఆయన యొక్క దయ మన మీద ఉన్నప్పుడు మనము చింత భయము కలిగినటువంటి వారంగా ఎంత మాత్రమును ఉండరాదు. ఎందుకంటే దేవుడే మనకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడవవు. ఈ యొక్క జనమ అనేటువంటి ప్లేస్లో నీ పేరు నా పేరు పెట్టుకొని ఏమాత్రం కన్నీరు విడవవు అనేటువంటి మాట దేవుడే మనకి చెప్తున్నాడు అనేటువంటి మాటను మనము గ్రహించినట్లయితే, అలాగున ఆ యొక్క పదాన్ని, ఆ యొక్క వచనాన్ని మనం పలికినట్లయితే మన యొక్క హృదయాలకు ఎంతో నెమ్మదిని దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క మాట మనల్ని ఎంతో ఆదరించేదిగా ఉంటది. మన కన్నీటిని తుడుస్తాడు అనేటువంటి విషయాన్ని, నిజంగా కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, ఆదరణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ యొక్క ఆలస్యంతో కూడినటువంటి, అవమానంతో కూడినటువంటి పరిస్థితిలో మనము వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా మన యొక్క కన్నీటిని తుడిస్తే మనము ఎంతో ఆదరించబడేటువంటి వారంగా, ఎంతో ధైర్యపరిచబడేటువంటి వారంగా, ఆ యొక్క కన్నీటిని మనము మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. అయితే దేవాది దేవుడే, ఆ యొక్క పరమ తండ్రి అయినటువంటి దేవుడే, సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు, సమస్తమును ఇవ్వగలిగినటువంటి దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడే ఈ దినమున నీ యొక్క కన్నీటిని తుడవాలని, నీ మొర విని నీకు ఉత్తరం ఇయ్యాలని, నీ విషయంలో చేయబడినటువంటి ఆ యొక్క ఆలస్యం విషయమై ఆయన కనికరము, ఆయన కరుణ, ఆయన యొక్క దయ నీ మీద చూయించాలని కోరుతూ ఉన్నప్పుడు మనము ఎంతో ధైర్యం కలిగినటువంటి వారమై మనము ఏ త్రోవలో వెళ్ళాలో దేవుడు మనకు తెలియజేసి, మన యొక్క వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా కోర్స్ విషయంలో కావచ్చు, ఏది నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో, సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో నీవు నేను ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీవు ఏ త్రోవలో వెళ్ళాలో ఆయన చూయించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని యొక్క మార్గాన్ని కనుగొని దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క త్రోవలో నీవు నేను నడిచినట్లయితే కుడి తట్టు ఎడమ తట్టు తిరగకుండా మనల్ని సరైనటువంటి మార్గంలో దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. అలాగునే జీవిత యాత్రలో ఆ యొక్క పరమ పట్టణమునకు చేస్తున్నటువంటి ఆ యొక్క పరమ ప్రయాణంలో కూడా మనము మన యొక్క శ్రమల్ని బట్టి అయితేనేమి, మన యొక్క నిందల్ని బట్టి అయితేనేమి, మన యొక్క అవమానాల్ని బట్టి అయితేనేమి, మన యొక్క ఓటమిని బట్టి అయితేనేమి మనము కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ అంటే దేవుని వైపు చూడకుండా అటు ఇటు వెళ్ళిపోతూ గురిని మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు
మనల్ని సరైనటువంటి మార్గంలో తిరిగి మనల్ని గురి యొద్దకు నడిచేటువంటి విధానంలో మనల్ని నడిపిస్తాడు. ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరేంత వరకు నీవు పక్కకు వెళ్తూ ఉన్నప్పుడు తిరిగి లాగివేసి మళ్ళీ నిన్ను మార్గంలో నిలబెట్టగలిగేటువంటి దేవుడు మన దేవుడు అనమాట. మనకు తన యొక్క స్వరాన్ని వినిపింపజేసేటువంటి దేవుడు. ఇది కరెక్ట్ కాదు బిడ్డ, ఇలా వెళ్ళొద్దు బిడ్డ, ఇది వెళ్తే ఇది రాంగ్ అవుతుంది, ఇలా వెళ్ళు, ఇది కరెక్ట్ అని దేవుడు మనకు ప్రతిదీ చెప్పేటువంటి దేవుడుగా ఉంటాడు. ఎప్పుడైతే నీవు ఆయన యొక్క అధికారం క్రిందికి వస్తావో, ప్రభువా నీవు ఏది చెప్తే చేస్తాను, నా ఇష్టాన్ని నేను పక్కన పెట్టేస్తాను, నీ ఇష్టానికి నేను తల వంచుతాను, ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో మొరపెడతావో, భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితి అయితేనేమి, దేవునికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మార్గం అయితేనేమి దేవుడు నీకు తెలియజేసి తిన్నరైనటువంటి మార్గంలో, సరైనటువంటి మార్గంలో, దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో నిన్ను నన్ను నడిపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అలాగునా దేవుడు నీ ఎడల నా ఎడల దయచూపి కరుణ చూపి మన యొక్క కన్నీటిని తుడిచి మన యొక్క ప్రార్థన అంగీకరించి జవాబిచ్చి మనకు ఉత్తరం ఇచ్చి మనకు సరైనటువంటి మార్గాన్ని తెలియజేసి ఆయన మనల్ని ఈ యొక్క జీవిత యాత్రలో నడిపించునుగాక. మన ప్రక్క నుండి ఆయన మనల్ని నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగముని చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనము. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుడి కొన్ని మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.